Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is fruitfulness in suffering. Fruitfulness in suffering. శ్రమలోనే ఫలాభివృద్ధి ఉంటుంది. The text is from the book of Genesis chapter 41 verse 52. ఆదికాండం 41వ అధ్యాయము 52వ వచనం. తర్వాత అతడు ఒక బాధ కలిగిన దేశముందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిము అని పేరు పెట్టాను. కరువు సంవత్సరం రాకమునుపు యోసేపుకి ఇద్దరు కుమారులు పుట్టిరి. జ్యేష్ఠ కుమారునికి మనష్య అని పేరు పెట్టాడు. మరచుట, బాధను మరచుట. రెండవ వానికి ఎఫ్రాయిము అని పేరు పెట్టాడు. ఆ పేరు కథనగా అభివృద్ధి లేక ఫలము, ఫలాభివృద్ధి. ఎఫ్రాయిం. ఎక్కడ దేవుడు యోసేపును అభివృద్ధి పరిచాడు లేదా ఆ జీవితం ఫలాభివృద్ధి కలగజేశాడు. ఇన్ ద ల్యాండ్ ఆఫ్ అఫ్లిక్షన్ ఫర్ గాడ్ caused me to be fruitful in the land of affliction. God caused Joseph to be fruitful. ఎక్కడ అంటే ఇన్ ద ల్యాండ్ ఆఫ్ అఫ్లిక్షన్. బాధలలో ఉన్నప్పుడు యోసేపును దేవుడు అధికముగా ఆశీర్వదించినాడు. ప్రభు యేసుక్రీస్తు వారు శ్రమ పడినప్పుడు అత్యధికంగా ఆయన హెచ్చించబడ్డాడు. మన జీవితంలో పరీక్షలు ఎదురవుతాయి, నిరాశ మనకు ఎదురవుతాయి. అంత మాత్రమే కాకుండా దుఃఖము, బాధలు, శ్రమలు ఎదురవుతాయి. కాబట్టి ట్రస్ట్ ఇన్ గాడ్. ఈవెన్ అఫ్లిక్షన్ ఈజ్ ఫ్రూట్ఫుల్. శ్రమ కూడా అది ఫలాన్ని మనకు ఇస్తుంది. ట్రస్ట్ ఇన్ గాడ్ త్రూ సఫరింగ్స్. Afflictions cause us to be fruitful in our lives. శ్రమ, కష్టములు, బాధలు ఈ మన జీవితంలో ఎదురవుతున్నప్పుడు అవి మన ఆత్మీయాభివృద్ధికి, ఫలాభివృద్ధికి దోహదమవుదని వాక్యభాగం సెలవిస్తుంది. ద్రాక్ష చేసిన ప్రూనింగ్ అన్నమాట మనం చూస్తాం. కటింగ్. కట్ చేసిన బాధ అనిపించవచ్చు, కానీ ఎంతగా కట్ చేయబడితే, ఎంతగా పనికిరాని తీగలు బయట పారవేయబడితేనే అది బహుగా ఫలిస్తుంది. అది కాబట్టి శ్రమలలో, బాధల్లోనే మనం బహుగా ఫలిస్తాం. మరొక విధంగా కాదని విషయాన్ని బైబిల్ ప్రబోధిస్తున్నది. కాబట్టి కష్టములు కలిగినప్పుడు, దుఃఖం ఉన్నప్పుడు, బాధలు ఉన్నప్పుడు, సమస్య ఉన్నప్పుడు మనం కృంగిపోకూడదు. ట్రస్ట్ ఇన్ గాడ్. యోసేపు జీవితము గమనించండి. అన్యాయం అన్నది చేత ద్వేషించబడినాడు, గోతులో పడవేయబడ్డాడు, మిథ్యాని వద్దకు అమ్మబడ్డాడు, పోతిఫరు గృహంలో బానిసగా ఉన్నాడు, నేరానికి జైలు శిక్ష అనుభవించాడు. ఇవన్నీ బాధాకరమైన సన్నివేశాలు ఆయన జీవితంలో. He never did wrong. ఎంతో నిజాయితీగా, యథార్థంగా, భక్తితోనే ఉన్నాడు. దేవునికి భయపడేవాడు ఆయన. ఆ జీవితంలో అనేక శ్రమలు సంభవించాయి. యోసేపు అన్నిటిని మోసుకున్నాడు. ఎంత మంచి God has caused me to be fruitful in the land of affliction. Egypt was a land of affliction. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు ఇనుప కొలిమిలో 430 సంవత్సరాలు ఉన్నారు వారు. ఆ తర్వాత గమనిస్తే వారు అత్యధికముగా ప్రబలినారు. నిర్గమకాండం 1వ అధ్యాయంలో యోసేపు పేరున రాజు వచ్చినప్పుడు నిజముగా వారు అత్యధికంగా ప్రబలినారు. కాబట్టి శ్రమలలోనే ఫలాభివృద్ధి అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మనం ఆ శ్రమలో బాగా ఫలించడానికి మనం ముందుకు సాగిపోవాలి. మల్లెపూలు గమనిస్తే అవి మండు వేసవిలో విరివిగా కాస్తాయి.
అవి ఎన్నో కాస్ట్లీగా ఉండేవి. మేము చూసేవాళ్ళు, మేము చదువుకున్న రోజుల్లో ఆ మల్లె పువ్వులు గమనించిన మొక్కలు రాసులుగా పోసేవారు. ఇట్లా సమ్మర్ మండు వేసవిలో తీక్షమైన ఎండలో తాలూకోలేము, అలాంటి స్కాచింగ్ హీట్. అలాంటి సమయంలో సందర్భంలోనే ఆ మల్లె పువ్వులు అనేది వెలుగుగా కాస్తాయి, వెలుగుగా కాస్తాయి. మనుషుల శ్రమలు అనేది అత్యధికంగా ప్రబలిపోవడానికి, అత్యధికంగా ఫలమును ఫలించడానికి ఎంతగానో దోహదం చేస్తాయి. అదర్ వే, మరొక విధంగా కాదని ఈ వాక్య భాగం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. అందుకే అన్నాడు ఆయన, నాకు బాధ కలగజేసిన దేశము దేవుడు నన్ను అభివృద్ధి పొందించు చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిం అనే పేరు. నాకు బాధ కలిగిన ఈ దేశంలోనే నేను అత్యధికంగా వృద్ధి పొందాను. నెక్స్ట్ పారో ఎంత గొప్ప విషయం అండి. కాబట్టి శ్రమలను మన జీవితంలో యొక్క ఫలాభివృద్ధి పొందడానికి, అత్యధికంగా విస్తరించడానికి, ఫలించడానికి అవి దోహదకారంగా ఉంటాయని గ్రహించుకొని మన జీవితంలో మనం సంతోషం ఆహ్వానించి శ్రమను అతిశయపడుతూ మనం బహుగా ఫలించడానికి పరిశుద్ధాత్మ దేవుని శక్తిని మనకు దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. స్తుతికి పాత్ర మహోన్నతుడ, మహాగణ మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలను చెల్లిస్తున్న మా తండ్రి, యోసేపు బాధ నొందిన దేశం ముందు ప్రభువా అత్యధికంగా ప్రబలినాడు, అభివృద్ధి పొందాడు తండ్రి. మీకు స్తోత్రాలు. మా జీవిత శ్రమను సంబంధించినప్పుడు అది అత్యధికంగా మేము దీవించబడడానికి, ఫలమును ఫలించడానికి దోహదం జ్ఞాపకం తీసుకొని మా కష్టములు ఏంది, మా శ్రమలు ఏంది, మా బలహీనత అతిశయించి తండ్రి ముందుకు సాగుటకు, బహుగా ఫలించటకు ఆత్మశక్తి ఇవ్వగలందుకు మీ స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యం వింటున్న ప్రతి వారి జీవితంలో లోతైన ఆధ్యాత్మిక కార్యాలు జరిగించమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికి సదాకాలముతోడే ఉండును గాక.